Hi, welcome to Heaven Astrology. Today, ఒక ఇంపార్టెంట్ టాపిక్ రిలేటెడ్ ప్రొఫెషన్. మనలో చాలామంది 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ 10th క్లాస్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ సంబంధించి వాళ్ళు ఏ పెద్ద చదువులు చదివితే దేని గురించి స్పెసిఫిక్గా చదవాలంటే డీప్గా వాళ్ళు చదవగలుగుతారు అనేది తెలుసుకోవాలనుకుంటే మీ బర్త్ చార్ట్లో అదే మీ పిల్లల గురించి మోస్ట్లీ ఇది వస్తుంది కన్సర్న్. లేదా యంగ్స్టర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే మీరు మీ బర్త్ చార్ట్లో చూసుకుంటే 9th హౌస్ లార్డ్ ఏ ప్లానెట్ అయ్యాడు, ఆ ప్లానెట్ ఏ హౌస్లో ప్లేస్ అయ్యాడు, ఏ నక్షత్రం మీద ఉన్నాడు చూస్తే పర్టికులర్గా దాని గురించి అంటే ఒక విషయం గురించి వీళ్ళు మంచి తెలివైన వాళ్ళు ఈ పని వీళ్ళు బాగా చేయగలుగుతారు, ఇలాంటి చదువు చదివిస్తే వీళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది అనే విషయం తెలుస్తుంది అనమాట. అది ఉదాహరణకి ఈవెన్ 10th లార్డ్ కూడా స్కిల్ని ఇస్తాడు. 10th లార్డ్ నక్షత్రం కూడా ఇంపార్టెంటే. 9th లార్డ్ ఏంటంటే అంటే వాళ్ళు చదివేది హైయర్ ఎడ్యుకేషన్ ఎట్లాంటి గ్రూప్ తీసుకోవాలి, ఎలాంటి చదువు చదవాలనేది కూడా ఫస్ట్ అది ఆ చదువు అనేది వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తర్వాత దాని మీద చేసే వర్క్కి ఏ వర్క్ చేయొచ్చు అనేది 10th లార్డ్ కూర్చున్న నక్షత్రం బట్టి స్కిల్ కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చదివే చదువు కానీ లేకపోతే వర్క్ చేసే పని కానీ 9th and 10th సంబంధించింది అనమాట. సో ఈ 9th లార్డ్ కానీ లేదా 10th లార్డ్ కానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకటి మూలా నక్షత్రం మీద ఉన్నాడు అనుకోండి, 9th లార్డ్ కానీ 10th లార్డ్ కానీ, వీళ్ళకి ఒక స్కిల్ ఉంటుంది. 10th లార్డ్ అంటే ఆయన వర్కింగ్ స్కిల్ అనేది పాస్ట్ లైఫ్ నుంచే ఆ స్కిల్ అనేది వాళ్ళకి ఉంటుంది. పాస్ట్ లైఫ్ని రిప్రజెంట్ చేస్తుంది మూల నక్షత్రం. 10th లార్డ్ వెళ్ళి అక్కడ ఉన్నాడు అనుకోండి, 10th లార్డ్ ఎప్పుడైనా ఒక స్కిల్ ఇస్తాడు, మంచి స్కిల్ ఇస్తాడు. పాస్ట్ లైఫ్లోనే ఆరితేరిపోయిన ఒక స్కిల్ ఇప్పుడు ఈ లైఫ్లో ఈజీగా ఆయనకి ఉంటుంది ఆయన బాడీలో, అది రిప్రజెంట్ చేస్తాడు. 10th లార్డ్ వెళ్ళి మూల నక్షత్రం మీద ఉంటే వీళ్ళని రెగ్యులర్గా చదివే మన ఈ బీటెక్లు లేకపోతే ఎంబీబీఎస్లో లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ చదువులు ఇలాంటి గ్రూప్స్ ఇలాంటి వాటికి కాకుండా వీళ్ళని డిఫరెంట్గా రీసెర్చ్, ఫార్మా రీసెర్చ్ అవ్వచ్చు, ఇంకేదైనా రీసెర్చ్ అవ్వచ్చు, రీసెర్చ్ డిటెక్టివ్ సర్వీసెస్లో ఉంటాయి అలాంటివి. కానీ ఇప్పుడు 10th లార్డ్ 8th హౌస్లో కనుక మూల నక్షత్రం మీద ప్లేస్ అయ్యాడు అనుకోండి, ఉదాహరణకి 8th హౌస్ అనేది హిడెన్ రీసెర్చ్. మూల నక్షత్రానికి అధిపతి కేతు రీసెర్చ్ని రిప్రజెంట్ చేస్తాడు. మూల నక్షత్రం అంటే రీసెర్చ్కి సంబంధించింది. 10th లార్డ్ స్కిల్ని ఇచ్చేవాడు. 10th లార్డ్ వెళ్ళి అది కూడా మెర్క్యూరీ అయ్యుండి ఆయన కనుక 8th హౌస్లో మూల నక్షత్రం ప్లేస్ అయితే వీళ్ళు మంచి డిటెక్టివ్ కమ్ లాయర్ అవుతారు. లాయర్ ప్రొఫెషన్ దగ్గరగా ఉంటుంది. డిటెక్టివ్ అనమాట మేజర్గా. ఇక్కడ లాయర్ల కంటే ఇంపార్టెంట్ లాయర్లకి మన ఇన్ఫర్మేషన్ ఇస్తేనే. మన ఏదో సూర్య సినిమా వచ్చింది, అందులో ఒక డిటెక్టివ్లా సూర్య వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నాడు, మొత్తం అంతా అన్ని డేటా కలెక్ట్ చేసి లాస్ట్లో అది విన్ అవుతాడు. జై భీమా ఏదో మూవీలో. ఆ పని అందరు లాయర్లు చేయరు. సో అది డిటెక్టివ్ పని. ఆ డిటెక్టివ్ గా చేయడానికి ఈ కాంబినేషన్ అదిరిపోతుంది అనమాట. 10th లార్డ్ మెర్క్యూరీ అయ్యి మూల నక్షత్రం మీద కూర్చొని ఉండాలి, అది కూడా 8th హౌస్ అయిందంటే ఎక్స్ట్రాడినరీ డిటెక్టివ్స్ అయిపోతారు. వీళ్ళు లా కూడా చదివారు అనుకోండి, వీళ్ళే ఆ కేసును స్టడీ చేసి వీళ్ళే రీసెర్చ్ చేసి మంచి ఎవిడెన్స్ సేకరించి ఎంత బాగానో దాన్ని వాదించి ఎక్సలెంట్గా రిజల్ట్స్ తీర్పుని తెప్పించగలిగే కెపాసిటీ ఉంటాయి అన్నమాట. సో ఇంకొక నక్షత్రం ఏదైనా సంథింగ్ ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. సో 9th లార్డ్ కానీ 10th లార్డ్ కానీ ఉత్తరాషాఢ నక్షత్రం మీద ఉంటే వీళ్ళకి లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది లేటర్ విక్టరీ అనేది ఉంటుంది అనమాట.
కాబట్టి వీళ్ళలో ఉండే స్కిల్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఒక దాన్ని ఏ వర్క్ చేసినా సరే దాంట్లో ఫస్ట్ చాలా డిఫికల్టీస్ ఫేస్ చేస్తారనమాట. ఫేస్ చేసి రెండోసారి చేయాల్సి వస్తుంది అనమాట అది ఏదన్నా. సో అలాంటి రిలేటెడ్ వర్క్ చేయడంలో వీళ్ళు ఎక్స్పర్ట్ అవుతారు. కాబట్టి వీళ్ళు ఫస్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయరు. అలాంటిది ఏం చేసినా దానికి రిలేటెడ్ వర్క్ బిజినెస్లు ఏమున్నాయో అలాంటి వాటికి వీళ్ళు సూట్ అవుతారు అనమాట. అట్లనే చిత్ర నక్షత్రం ఉంది. సో 10th లార్డ్ వెళ్ళి చిత్త నక్షత్రం మీద ఉన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్కి చెప్తాను. చిత్ర నక్షత్రానికి డైటీ ఎవరంటే విశ్వకర్మ. యాక్చువల్గా దాని రూలింగ్ ప్లానెట్ వచ్చి మార్స్, బట్ డైటీ వచ్చేసి విశ్వకర్మ అంటారు అనమాట. సో విశ్వకర్మ అనే అతను మొత్తం 7 లోకాలకి ఇంటీరియర్ డిజైన్ చేసింది ఆయనే అనమాట. స్వర్గాన్ని ఎలా ఉండాలో, భూలోకాన్ని ఎలా ఉండాలో మొత్తం ఇంటీరియర్ అంతా డిజైన్ చేసింది ఆయనే. ఆర్కిటెక్చర్ అంటారు అనమాట. సో 10th లార్డ్ ఒక స్కిల్ ఇస్తాడు, అంటే వీడు ఆర్కిటెక్చర్గా ఆల్రెడీ పాస్ట్ లైఫ్స్లో ఎక్స్పీరియన్స్ ఉంది, వీడు ఎక్స్ట్రాడినరీగా ఆ పని చేయగలుగుతాడని మీనింగ్ అనమాట. సో కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి చదువులు చదివించారంటే వీడు ఎక్స్ట్రాడినరీగా ముందే క్లారిటీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం డైటీ ఏంటంటే విశ్వదేవతలు అనమాట. మొత్తం చాలామంది దేవతలు ఉంటారు, 11 మంది. సో వీళ్ళందరూ ఈ డైటీస్ ఏం రిప్రజెంట్ చేస్తారంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన పర్సన్, పుట్టిన అంటే అట్లీస్ట్ 10th లార్డ్ 9th లార్డ్ దాని మీద ఉన్న వీళ్ళు చేసే వర్క్ అదర్స్ కోసం అయి ఉంటే ఆ విశ్వదేవతలు మొత్తం కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారు. వీళ్ళ కోసం ఏది చేయకూడదు, అదర్స్ కోసం చేయాలి. సో వీళ్ళు మంచి లాయర్స్ అవుతారు అనమాట. ఉత్తరాషాఢ నక్షత్రం మీద కనుక 10th లార్డ్ కానీ 9th లార్డ్ ఉంటే వీళ్ళు చదువు అవతల వాళ్ళకి యూజ్ చేసేటట్టు ఉండాలన్నమాట. అవతల వాళ్ళకి ఏదో ఒక బెనిఫిట్ చేసేలాగా ఉండాలి. వాళ్ళు సెల్ఫ్ కోసం చేసేదానికి ఆ నక్షత్రం ఎటువంటి సపోర్ట్ చేయదు. వీళ్ళు వేరే వాళ్ళకి యూజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి ఫీజు వస్తుంది, బెనిఫిట్ అవుతారు సెకండరీ. బట్ వీళ్ళ అల్టిమేట్ లక్ష్యం ఎప్పుడు కూడా అవతల వాళ్ళకి చేయగలిగే న్యాయం చేయాలి, సాయం చేయగలగాలి, వీళ్ళు హెల్ప్ అవ్వాలి, అదర్స్ కోసం నిలబడే నక్షత్రం అనమాట అది. అందుకే ఇందిరాగాంధీ, పవన్ కళ్యాణ్, అబ్రహం లింకన్ వీళ్ళందరూ ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టినారు. 10th లార్డ్ కానీ 9th లార్డ్ కానీ అక్కడ ఉన్నారంటే అది మనం గుర్తుంచుకోవాలి. అలానే కృత్తిక నక్షత్రం ఇక్కడ చూడండి, ఎవరికైనా మూన్ 10th లార్డ్ కానీ లేదా 9th లార్డ్ కానీ అయ్యి మూను 2nd హౌస్లో 10th లార్డ్ అయ్యి 2nd హౌస్లో మూను కృత్తిక నక్షత్రం మీద ఉన్నాడు అంటే దాంతోపాటు ఇంకేదైనా జూపిటర్ లాంటి ప్లానెట్ ఉన్నా, మూన్ అనుకోండి, మూన్ వెళ్ళి 2nd హౌస్లో ఉన్నాడు, 10th లార్డ్ ఆయన స్కిల్ని ఇచ్చేవాడు, వెళ్ళి కృత్తిక నక్షత్రం మీద ఉన్నాడు. వీళ్ళు మంచి మాస్టర్ అయిపోతారు అనమాట, చెఫ్ ఫుడ్కి సంబంధించి. 2nd హౌస్ ఫుడ్ రిప్రజెంట్ చేస్తుంది, మూను ఫుడ్ రిప్రజెంట్ చేస్తాడు, 10th లార్డ్ స్కిల్ ఇస్తాడు. కృత్తిక నక్షత్రం అంటే కత్తి, షార్ప్గా ఉండే కొన్ని థింగ్స్ అనమాట, కత్తులు కానీ ఇలాంటివి. సో షార్ప్ నైఫ్. సో వీటితో కుకింగ్ చేస్తారు ఎక్కువ. సో ఈ కుకింగ్ 2nd హౌస్ రిప్రజెంట్ చేస్తారు, మూన్ రిప్రజెంట్ చేస్తారు కుకింగ్. సో వీటితో యూజ్ చేసే స్కిల్ ఏముంటుందంటే ఇంకా అదే కదా. సో వీళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చేయించి వీళ్ళని మంచి మాస్టర్ని చేస్తే వీళ్ళు షిప్స్లో కానీ లేకపోతే 5 స్టార్ హోటల్స్లో కానీ కొన్ని లక్షల జీతానికి పనిచేస్తారు. నాకు తెలిసిన ఒక పర్సన్ కువైట్లో 8 lakhs 6 lakhs to 8 lakhs per month అని చేస్తున్నాడు కువైట్లో, మంచి మాస్టర్. ఇలా మంచి హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో చేసిన మంచి ఎక్సలెంట్ కెరీర్, ఎక్స్ట్రాడినరీ కెరీర్ ఉంటుంది అనమాట. అయితే దానికి చెప్తున్నాను కదా పర్టికులర్ కాంబినేషన్ అనమాట, 10th లార్డ్ 9th లార్డ్ ఏ నక్షత్రం. ఎందుకంటే ఆయనకి ఆ స్కిల్ ఉంది, పాస్ట్ లైఫ్ నుంచి ఆ స్కిల్ ఉంది అనేటప్పుడు 9th లార్డ్ దాని గురించి డీప్గా రీసెర్చ్ చేసి లెర్నింగ్ కెపాసిటీని ఇస్తాడు 9th లార్డ్. మరి ఆ చదువు కూడా దానికి సంబంధించిందే చదివిపిస్తే బాగుంటుంది అనమాట. అలా అట్లనే మార్స్ తన ఓన్ నక్షత్రం మీద ఉంటే, మార్స్ కనుక మృగశిర నక్షత్రం మీద కనుక ఉన్నా లేదా
తన ఓన్ నక్షత్రం మీద కనుక మార్స్ ఉంటే అల్టిమేట్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఎనర్జీని యూజ్ చేసే ఏదైనా స్పోర్ట్స్ రిలేటెడ్ దాంట్లో కెరీర్ వీళ్ళకి మనం ఇవ్వచ్చు అనమాట. ది బెస్ట్ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే సాటర్న్కి పేషెన్స్ ఎక్కువ, ఓపిక ఎక్కువ, జడ్జిని రిప్రజెంట్ చేస్తారు సాటర్న్ గనక 10th లార్డ్ అయ్యి 6th హౌస్లో ఉంటే వీళ్ళు ఎక్స్ట్రాడినరీ జడ్జెస్ అవుతారు. వీళ్ళకి న్యాయం ఇంపార్టెన్స్ మనీ కంటే కూడా. నేను ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయికి తారస్ అసెండెంట్కి వృషభ లగ్నానికి శని రాజోకారకుడు, పైగా 9th and 10th లార్డ్. ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అదే. 9th హౌస్ అంటే లెర్నింగ్, 10th హౌస్ అంటే స్కిల్. 9th 10th హౌస్కి లార్డ్షిప్ వచ్చింది సాటర్న్కి. ఓకే, సో ఆయన వెళ్ళి 6th హౌస్లో ఉన్నాడు. 6th హౌస్ అంటే డిస్ప్యూట్స్ అనమాట. ఆయన మామూలుగా జనరల్గా అది కూడా ఎగ్జాల్టేషన్ సైన్లు కొన్ని ఉన్నాయి అలాంటి దాంట్లో. సో వీళ్ళు మంచి లాయర్స్ అయిపోతారనమాట. సాటర్న్ జడ్జిగా కంఫర్టబుల్గా ఉంటాడు. పైగా అందులో లా చదివించమంటే బ్రహ్మాండం చదువుతారు. లా వాదించడం, వర్క్ చేసే ఎబిలిటీ అనేది 10th లార్డ్ ఇస్తాడు. స్కిల్ అది పాస్ట్ లైఫ్ నుంచే వచ్చిందనమాట. ఎక్సలెంట్ లాయర్స్ అవుతారనమాట. అది మనం చూసుకుని ముందు నుంచే మనం ఆ చదువును కూడా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళ పాస్ట్ లైఫ్లో ఉండే స్కిల్కి ఇప్పుడు నేర్చుకున్న ఈ నాలెడ్జ్ చదువుకి రెండు కనెక్ట్ అయ్యి చాలా మాస్టర్స్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పే వీడియోని ఒక వ్యక్తి ఏదోలా బతికేయకుండా మాస్టర్ అవ్వాలి అంటే ఏం చేయొచ్చు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. బర్త్ చార్ట్ చూసేటప్పుడు టక్మని అర్థమైపోతుంది ఈయనకి ఏం చేస్తే బాగుంటుందని. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.